బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ రాజీవ్ ఇన్ సుమన్ టీవీ. సో గైస్, ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నట్లయితే మనసంతా నువ్వే సీరియల్లో తను యాక్ట్ చేస్తున్నారు. అండ్ తన కెరియర్ గురించి తెలుసుకున్నట్లయితే ఆశ్చర్యపోవాల్సింది ఎవరైనా సరే కూడా. తను ఒక హీరోగా మూవీస్ 92లో స్టార్ట్ చేసి ఆ తర్వాత తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, సో అన్ని లాంగ్వేజెస్ కూడా తను కవర్ చేయడం జరిగింది. అయితే మీ అందరి కోసం సుమన్ టీవీ బెంగళూరు వచ్చేసింది. సో సార్ వారి ఇంట్లోనే మనం అయితే ఉన్నాము. సో వారి మాటల్లో తన యొక్క జర్నీ, చైల్డ్హుడ్ గురించి అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అండ్ ప్రజెంట్ ఎలా ఉందో తన కెరీర్ గురించి కూడా మరిన్ని విషయాలు, మరిన్ని పర్సనల్ విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ హియర్ ఇట్ ఈస్ లైక్ సో ప్రశాంత్ సార్, అండ్ హిస్ నేమ్ ఈస్ ప్రశాంత్, బట్ సంజయ్ భార్గవ్ గా తనకి రజనీకాంత్ గారి నామకరణం చేశారంట. సో దట్స్ క్రేజీ. సో తన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ us. మై ప్లెజర్. యా, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఇక్కడ వచ్చి ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటే ఓకే. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. Yeah, it's our pleasure too, sir. Thanks again. So let's start, sir. So how is your journey now? మై జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. అంటే బేసికలీ నేను ఒక ఆర్ట్ ఫ్యామిలీ అనమాట. సో మై గ్రాండ్ ఫాదర్ ఇస్ ఇన్ హిందీ సినిమాస్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ, 50 years in Indian cinema. సితార్ ప్లే చేసేవారు. మై మదర్ ఇస్ అ డాన్స్ టీచర్, భరతనాట్యం గురు. సో అక్కడి నుంచి నాకు క్లాసికల్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకొని వచ్చాను. మూవీ ఫీల్డ్ ఎంట్రీ ఎలా అయిందంటే, రజనీకాంత్ గారు ఆ టైంలో ఒక అబ్బాయి క్లాసికల్ డాన్స్ తెలిసిన అబ్బాయి కావాలనుకున్నారు. సో రఘురామ్ మాస్టర్, డాన్స్ మాస్టర్ ఇక్కడ బెంగళూరు వచ్చారు. ఓకే. సో ఆయన హంసలేఖ అని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన నా ప్రోగ్రామ్ ఒకటి చూశారు. ఓకే. ఒక అబ్బాయి ఉన్నాడు, పంపిస్తాను వీడియో అన్నారు. సో నాది అప్పుడే ఒక టీవీ ప్రోగ్రామ్ వీడియో ఉండింది. అది నేను రఘురామ్ మాస్టర్ కి ఇచ్చాను. ఆయన రజనీ సార్ కి తీసుకెళ్లి ఇచ్చారు. బట్ అప్పుడు దాకా నాకు ఇది రజనీకాంత్ సార్ మూవీ అని తెలీదు. ఆయనకి ఏదో ఇచ్చాను నేను, ఏదో మూవీ కోసం పిలిచారని. ఐ వాజ్ డూయింగ్ మై సెకండ్ ఇయర్ LLB అప్పుడు బెంగళూరులో. ఓకే. సో ఆ వీడియో అక్కడ వెళ్ళింది, రజనీ సార్ దగ్గర వెళ్ళింది. నెక్స్ట్ వీక్ ఐ గాట్ అ కాల్, యూ హావ్ టు కమ్ టు చెన్నై, ఒక మూవీ ఉంది, ఇట్ ఇస్ ఫ్రమ్ రజనీ ఆర్ట్స్ అని చెప్పారు. సో నాకు అప్పటికి డాన్స్ ఫీల్డ్ లో ఎవరెవరు ఉన్నారు, లెజెండ్స్ ఉన్నారు నాకు తెలుసు, మూవీ ఫీల్డ్ లో కూడా తెలుసు. బట్ రజనీకాంత్ అనే ఒక సూపర్ స్టార్ అనే సూపర్ స్టార్ అని తెలియదు. సూపర్ స్టార్ తెలుసు, బట్ అంత it's a different field. From dance field to movie field is two different fields. Obviously. So appudu I didn't have that great ankoledu. But when I went there to Chennai, the way I nannu ramman cheppi intlo introduce cheskunnaru, and that was really crazy anamata. I cannot ippudu kuda I get goosebumps because my father knew about him. Ayin telusu, నాకు తెలియదు. But ayin sudden ga he started speaking in Kannada because my mother tongue is Kannada. He started speaking in Kannada. So okalaga appudiki నాకు తమిళ్ అంత తెలియదు. So he said there is a movie we are doing and the boy అతనికి క్లాసికల్ డాన్సింగ్ తెలుసు. క్లాసికల్ అంటే ఎనీ డే ఓకే అని చెప్పా. ఇంకా 1 month తర్వాత షూటింగ్ ఉందన్నారు. ఓకే. సో ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ ద మూవీ. అక్కడ ఏమైందంటే, ఆల్రెడీ ప్రశాంత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు తమిళ్లో, అప్పుడే ఒక మూవీ రిలీజ్ అయింది. సో సేమ్ నేమ్, మై నేమ్ ఇస్ ప్రశాంత్ శాస్త్రి. ఓకే. సో ఆయన సార్ చెప్పారు, వద్దు, సేమ్ పేరు అయితే నేమ్ అయితే ఇది అవుతుంది, క్లాష్ అవుతుంది. అండ్ సేమ్ ఏజ్ గ్రూప్ అనమాట, ఫ్యూ మంత్స్ డిఫరెన్స్ నేను ప్రశాంత్ కి ఏజ్ లో. సో వాట్ టు డూ అని చెప్పి సంజయ్ అని పేరు మార్చారు. రజనీకాంత్ సార్ అండ్ నటరాజ్ సార్ అని ఇంకొకరు ఉన్నవారు, రైటర్, ఆయన తోటి వై డోంట్ వి కీప్ సంజయ్ అన్నారు. ఓకే. సో సంజయ్ అని పేరు అక్కడే నామకరణం జరిగింది. సో గ్రేట్ యాక్టర్ అలా వచ్చేసి. సో ఆ తర్వాత మీ యొక్క గ్రాఫ్ మారిపోయింది మొత్తం. గ్రాఫ్ టోటలీ మారిపోయింది. ఎందుకంటే తమిళ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఫస్ట్ డే పూజాలో ఐఎమ్ సీయింగ్ ఆల్ ద బిగ్ లెజెండ్స్ ఆఫ్ తమిళ్ ఇండస్ట్రీ. కమల్ హాసన్ గారు ఉన్నారు, భాగ్యరాజ్ సార్ ఉన్నారు, ఆస్క్ మీ ద నేమ్, విజయకాంత్ సార్ ఉన్నారు, కే బాలచందర్ సార్ ఉన్నారు, భారతీ రాజా గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ద హోల్ ఇండస్ట్రీ, బికాస్ ఇది వచ్చి రజనీకాంత్ సార్ హోమ్ ప్రొడక్షన్. యాక్ట్ అండ్ సింగ్ అలా. మరి ఎలా నేర్చుకున్నారు తమిళ్? తమిళ్ అలాగే స్లోగా నేను డైలాగ్స్ ద్వారా, డైలాగ్స్ చెప్పేవారు, ఆ డైలాగ్స్ నేర్చుకుని కన్నడలో రాసి తమిళ్లో చెప్పి అలా ట్రై చేసి ఐ డిడ్ ఇట్.
సూపర్ అండి. సో మరి రజనీకాంత్ గారితో ఏదైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఏమంటారు? మూవీ టైంలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన నా హెయిర్ చూసేవారు. ఇప్పుడు కొంచెం తగ్గింది హెయిర్, బట్ అప్పుడు చాలా హెయిర్ ఉండింది. ఆయన నేను ఇలా చూసి ఇలా బ్రష్ చేస్తుంటే, ఏ వద్దురా, డోంట్ బ్రష్, జస్ట్ హ్యాండ్ లో ఇలా చేయాలి, లేకపోతే యూ కాంట్ సేవ్ యువర్ హెయిర్ అన్నమాట. బికాస్ ఆయన అలాగే చేసేవారు. Because that is he also lost hair, but how naturally he moves, right, without any wig or anything, very naturally is. But during the movie time, these are the advices he gave me. సరదాగా అలా చెప్పేసారు. మేబీ రజనీకాంత్ గారిని పొడిచేశారు కాబట్టి. లేదు అప్పుడు న్యూ ఫేస్ ట్రెండ్ లేదు, ఐ డెంట్ గెట్ ఎనీ మూవీస్. నేను ఏంటి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్ LLB కంప్లీట్ చేయాలి, బెంగళూరు రావాలి, ఆ మైండ్ లో సెట్ చేసేటప్పుడు ఇది నీకు 16-18 వచ్చింది నాకు తెలుగులో. అదేదో స్టార్ట్ అయింది, విజయ రిలీజ్ అయింది. బట్ ఈ పీరియడ్ లో ఐ వెంట్ టు రజనీ సార్ ఒకసారి. సార్ AVM నుంచి ఒక మూవీ వచ్చింది, సేతుపతి IPS అని, పి వాసు గారి మూవీ చేయాలంటున్నారు, మంచి సాంగ్ ఉంది, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, బట్ ఆల్రెడీ నేను వల్లీలో హీరోగా చేశాను, చేయవచ్చా అని. ఆయన అప్పుడు నేను వెళ్ళే మీట్ చేసేటప్పుడు ఆయన అలా లేసి మాట్లాడి, ఒక గ్యాప్ అయింది కదా వల్లి తర్వాత రిలీజ్ అయిన తర్వాత 6-7 months తర్వాత, హీ లిటరలీ నించొని నాతో మాట్లాడి బాగా మాట్లాడి, ఇలా అయింది సార్, షుడ్ ఐ టేక్ అప్, బికాస్ నాకేంటంటే హీ ఇంట్రడ్యూస్ మీ కదా, ఫ్యూచర్ లో కూడా ఏదైనా నాకు మంచి ఆపర్చునిటీస్ ఆయన ద్వారా వస్తే ఐ షుడ్ బి రెడీ దేర్, ఇంకో ఏదో చేసుకొని ఉండకూడదని. లేదు, నువ్వు AVM ప్రొడక్షన్స్ రా, నువ్వు చెయ్యి, పి వాసు పెద్ద డైరెక్టర్, ఆయన మళ్ళీ నీకు మంచి క్యారెక్టర్స్ ఇస్తారు అని చెప్పి ఆ మూవీ ఎంటర్ అయిపోయాను. బట్ ఆ మూవీకి ఈ మూవీకి చాలా తేడా, బికాస్ దీంట్లో నేను హీరో, దీంట్లో క్యారెక్టర్, బట్ ఇట్ వాస్ అ గుడ్ క్యారెక్టర్. సో ఆ మూవీలో కూడా మంచి పేరు వచ్చింది నాకు, సేతుపతి IPS, విజయకాంత్ సార్ తోటి, అండ్ సాంగ్ విత్ మీనా. సో డిఫరెంట్, ఐ వాస్ హెల్పింగ్ ద హీరోయిన్ ఫర్ ఎస్కేప్, అలాంటి ఒక క్యారెక్టర్. దాంట్లో ఐ గాట్ అ గుడ్ నేమ్. అమేజింగ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.